మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య అత్తయ్య శటకోపం పెడుతున్నారు, దండం పెట్టుకుని తల వంచండి. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అత్తయ్య ప్రసాదం ఇస్తున్నారు, అక్కడే నిలబడండి. అమ్మా ప్రసాదం తీసుకోండి, జాగ్రత్త అమ్మా. పంతులు గారు కుంకుమ ఇస్తారా? అలాగేనమ్మా. దీర్ఘసుమంగళీ భవ. వెళ్ళొస్తానండి. అలాగేనమ్మా. అత్తయ్య కుడి పక్కకి తిరుగుతూ అలా స్ట్రెయిట్ గా మెట్లు దిగి కిందకి రండి. అలాగే అత్తయ్య. ఎస్. అత్తయ్య మీ ఎదురుగా ఎవరో వస్తున్నారు, చూడండి. ఇప్పుడు నీ ఎడం వైపుకి నేనున్నాను, నన్ను చూడు. సూపర్ అత్తయ్య. అత్తయ్య సూపర్ అత్తయ్య. ఉండు, కుంకుమ ఇచ్చారు, నీకు బొట్టు పెడతా. అత్తయ్య ఇది ఇంకా సూపర్. దీంతో నీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇక ఇంటికి హ్యాపీగా వెళ్ళొచ్చు. సరే పదండి వెళ్దాం. వెళ్దాం. నువ్వు పట్టుకోవద్దు, నేనే నడుస్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అలా కూర్చోండి. రే సతీ, కాఫీ తీసుకురా. అలాగే అయ్యగారు. కూర్చోండి. మేనేజర్ గారు, పేపర్స్ అన్ని రెడీ అయ్యాయా? రెడీ చేశానండి. ఇదిగోండి. మీరు అప్లై చేసినట్టుగా మా వాళ్ళ చేత అప్లికేషన్ రాయించి పేపర్స్ అన్ని ప్రిపేర్ చేయించి ఇదిగో మీ అన్నయ్య గారి సంతకం కోసం తీసుకొచ్చాను. మొత్తం 5 కోట్ల ఇండస్ట్రియల్ లోన్. నా పర్సంటేజ్ 5 lakhs. లోన్ శాంక్షన్ అయిపోయిన వెంటనే నీ పర్సంటేజ్ నీ చేతిలో ఉంటుంది. అయ్యో మీరు ఇవ్వరని కాదు సార్, ఏదో ఫార్మాలిటీస్ కోసం చెప్పానంతే. మహేంద్ర, ఈ సంతకాలు అయిపోయాక మేనేజర్ గారికి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చేయి. అలాగే. థ్యాంక్ యూ మేడం. మీరిచ్చే లోన్తో మా హోటల్ వర్క్ స్టార్ట్ అయ్యాక అప్పుడు మీకు ఫారిన్ ట్రిప్, మంచి ట్రీట్ కూడా ఉంటుంది. మేడం మీరు సంతకాలు త్వరగా పెట్టించండి. నేను 2 రోజుల్లో మీ లోన్ అమౌంట్ రిలీజ్ చేసేస్తాను. మహేంద్ర. రాయ్ రాయ్. నన్నేనా అయ్యగారు పిలిచింది? రాయ్, నిన్నెవరో పిలిచింది? వెళ్ళి కాఫీ పెట్టు. రే కళ్యాణ్, కళ్యాణ్ ఇలా రా. అవగారండి, నన్నే పిలుస్తున్నారా? రేయ్, ఏంట్రా పొగరా? లేదండి, నాకేం పొగర్లేదు. రేయ్, నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. రే అన్నయ్య, పిలిచింది నిన్నే. ఎందుకు? పేరంటానికి రా, పేరంటానికి. నోరు మూసుకుని ఆ పేపర్ల మీద వేలుముద్ర వేయి. పేపర్లేంటి?
ఏం పేపర్లు? ఏ చెప్తే కాని వెయ్యవా? చెప్పినా గాని వెయ్యను. ఏంట్రా వెయ్యవా? ఏరా బలిసిందా? ఆహా, జానకి చెప్పింది. ఏం చెప్పింది? ఏమండి, మీకో విషయం చెప్తాను వినండి. మీరు ఈ రోజు నుంచి వాళ్ళేమన్నా వేలిముద్ర వేయమంటే వెయ్యొద్దని చెప్పింది. మరి వాళ్ళు కొడితే అని నువ్వనలేదా? అన్నాను. వాళ్ళు ఏం చేసినా సరే మీరు మాత్రం వేలిముద్ర వెయ్యొద్దంది. సరే, నువ్వు చెప్పే వరకు ఈ వేలుని దాచేసుకుంటాలే, నేను వెయ్యంలే అన్నాను. జానికి వచ్చి చెప్తేనే వేస్తాను. రేయ్, నీ భార్య పెద్ద కలెక్టర్ చదువులు చదివింది కదా, అందుకే ఆవిడొచ్చి ఈ పేపర్లన్నీ కళ్ళారా చూసి చదివి అప్పుడు సంతకాలు పెట్టాలని చెప్తే పెడతావా? సంతకం కాదు విశాలాక్షి, వేలిముద్ర. సార్ తొందరగా చేయించండి సార్, టైం అవుతుంది. రేపైతే సాటర్డే సండే. 5 minutes వెయిట్ చేయండి. రే చెప్పించేరా, వేలిముద్ర వెయ్యి. నేను వెయ్యనని చెప్తుంటే ఎందుకు అలా అడుగుతున్నారు? మహేంద్ర, జాతి కుక్క దెబ్బలు తినకుండానే నేర్చుకుంటుంది. తక్కువ జాతి కుక్క కొన్ని దెబ్బలు తిని నేర్చుకుంటుంది. కానీ వీధి కుక్క ఎన్ని దెబ్బలు తిన్నా మొదటికే వస్తుంది. దానికి ఇవ్వాల్సిన 4 దానికిస్తే కాని అది మన మాట వినదు. నువ్వు కాని నువ్వు అయిపోయావురా, ఈరోజు అయిపోయావు. చెల్లెమ్మా, వద్దని చెప్పు, నన్ను కొట్టొద్దని చెప్పు. జానకి చెప్పింది వేలు ముద్రలు వెయ్యొద్దు అని, అందుకే నేను వెయ్యను. ఏరా వేలిముద్ర వేస్తావా లేదా? నేను వెయ్యను. వెయ్యవా? వెయ్యి. నేను వెయ్యను. వెయ్యవా? వెయ్యవా? ఏమండి? ఏమండి? జానకి, వచ్చేసావా? జానకి, ఏమండి? ఇదిగో, వీళ్ళేవో కాగితాల మీద నన్ను వేలిముద్ర వేయమంటున్నారు. నేను వేనని చెప్తుంటే బావా కొరడా తీసుకొచ్చి నన్ను కొడతానంటున్నాడు. వద్దు, నా భర్తని కొట్టదు, నా భర్తని కొట్టదు. జానకి, వాడి ఒంటి మీద వాతలు తేలకూడదు అనుకుంటే ఈ పేపర్ల మీద వేలిముద్ర వేయమను. వేలి ముద్రలో ఎందుకు? అవేం కాగితాలు? ఏయ్,
అంటే ఇప్పుడు ఈ పేపర్స్ ఏంటో నీకు చెప్పి వాటిలో ఏముందో వివరించి అప్పుడు వాడి చేత వేలిముద్రలు వేయించుకోవాలా? మా మొగుడు పెళ్ళాలకి అలాంటివి అస్సలు అలవాట్లేదని నీకు తెలీదా? మేము ఎవ్వరికీ ఏమీ చెప్పాం. మాకు నచ్చింది మేము చేస్తాం. మీరు చచ్చినట్టు మేము చెప్పింది చేయాల్సిందే. అసలు అవేం కాగితాలు విశాలాక్షి? ఏయ్, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నీకెంత ధైర్యమే? ఆ? ఈ ధైర్యాన్ని ఆదిలోనే అణిచివేయాలి విశాలాక్షి. కరెక్ట్ మహేంద్ర, కానీ ఇప్పుడు ఇంపార్టెంట్. వీడు వేలిముద్రలు వేయడం. అందుకు మన స్విచ్ వేయకుండా లైట్ వెలగాలని కోరుకోకూడదు. అలా కోరుకుంటే లైట్ పనిచేయదు, మనకి వెలుతురు రాదు. ఇప్పటి వరకు ఆ స్విచ్ బయటికి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేసిందిగా. ముందు దానికి 4 తగిలించు, అప్పుడు ఆటోమేటిక్గా వీడు వేలిముద్రలు వేస్తాడు. బావగారండి, జానకి నన్ను కోపంగా చూస్తున్నారు. ఏయ్, ఇక నీతో పనిలేదు, నువ్వు తప్పుకో. ఈ కొరడా దెబ్బ నుంచి నువ్వు తప్పించుకున్నావు. అంటే మీరు జానకిని కొడతారా? అమ్మో, జానకిని కొడతారా? వద్దు వద్దు వద్దు, జానకిని కొట్టొద్దు. ఏయ్, నీ మొగుడు చెప్పు, ఆ పేపర్స్ మీద వేలుముద్ర వెయ్యమని. నేను చెప్పను. చెప్పవా? ఏయ్! ఏమండి? అబ్బచ్చా, కళ్ళు లేకపోయినా భలే తప్పించావు. రేయ్, ఆడదాని మీద చేయి చేసుకున్న వాళ్ళెవరూ బాగుపడరా? నాశనం అయిపోతావు. ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు, మీ పాపాలకు తగిన శిక్ష వేస్తాడు. అబ్బా, శిక్ష ఏది వెయ్యమను? మమ్మల్ని కొట్టే ధైర్యం ఇక్కడ ఎవరికుందమ్మా? ఇదిగో కొడుతున్నాను. ఏ దేవుడు వస్తాడో రమ్మను. వచ్చి శిక్ష వేయమను. రమ్మను. వద్దు వద్దు, జానకిని కొట్టొద్దు. అబ్బచ్చా, బాగా తప్పించుకున్నావే. నా భార్యని కొట్టొద్దు. తప్పించుకుంటావా? అయ్యో, వద్దు, కొట్టదు. మతి లేని మొగుడు, కళ్ళు లేని నువ్వు నా కొరడా నుంచి బానే తప్పించుకుంటున్నారే. వద్దు వద్దు, జానకిని కొట్టొద్దు. నా భార్యకి కళ్ళు లేవు కదా, దానిని కొట్టొద్దు. అయ్యో వద్దు, జానకిని కొట్టొద్దు. మహేంద్ర, దాన్ని వదలకు. మన పని అవ్వాలంటే ముందు దాని పని పట్టాల్సిందే. నానా, జానకిని కొట్టి చంపేస్తున్నారు నాన్న. కొట్టొద్దని చెప్పు నాన్న, జానకిని కొట్టొద్దని చెప్పు నాన్న.
రేయ్, దేవుడు ఒక్కోడికి ఒక్కో రాత రాస్తాడ్రా. ఆ రాతని ఎవ్వరూ తప్పించలేరు. మనం జరిగేది చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. వద్దు, కొట్టదు, వద్దు, కొట్టదు, నన్ను కొట్టదు, వద్దు, 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 అమ్మో. వారే వా, నీకు కళ్ళు లేకపోయినా నీకు తెలియకుండానే భలే వచ్చావిక్కడికి. నువ్వొచ్చింది ఒక గదిలోకి. బయట హాల్లో కొడితే ఒక ఆడదాన్ని కొట్టిన మగాడని 10 మంది నన్ను చేతకానివాడు అని చెప్పుకుంటారు. కానీ ఈ గదిలో కొడితే ఎవ్వరికీ కనిపించదు. నన్ను ఆపేవాళ్ళు కూడా లేరు. ఆహా, అయిపోయాం. లాగేస్తున్నారండి, వద్దు. ఇప్పుడు నన్ను కొడతారా? అయితే ఈ గదిలో నన్ను ఎవరు కాపాడతారు? ఎవ్వరు కాపాడలేరు. అమ్మో, ఎవరు కాపాడలేరా? వద్దు, వద్దు, కొడతా. నన్ను కొట్టదు, కొట్టదు, వద్దు. నన్ను కొట్టదు, 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 వద్దు. కొట్టదు, వద్దు, నన్ను కొట్టదు. ఏయ్, వదులు. వద్దు, వద్దు, నన్ను కొట్టదు. ఏయ్, వదులు. కొట్టదు, వద్దు, వదలన్నావా? కొట్టదు, వద్దు, నన్ను కొట్టదు. వద్దు, నన్ను కొట్టదు, ఏయ్, వదులు. కొట్టదు, వద్దు. అయ్యో, కొట్టదు, కొట్టదు, కొట్టదు. వదులు. అయ్యో జానకి, నాన్న జానకిని కొట్టద్దని చెప్తానా? వదులు. వద్దు, కొట్టదు. వదులు. శంఖాన్నే పూరించే శత్రువునే శోధించే ఎరుపెక్కిన కన్నులతో అబ్బా, అయ్యో, అయ్యో, కొట్టదు. నన్ను కొట్టద్దన్నయ్య, కొట్టదు. అబ్బా, నన్ను కొట్టద్దు అన్నయ్య, నన్ను కొట్టద్దన్నయ్య. బావగారు, బావగారు. ఆగరా. చెల్లెమ్మా, జానకిని కొడుతున్నాడు చెల్లెమ్మా. ఏయ్, అదొస్తుంది, నువ్వాగరా. వద్దని చెప్పు చెల్లెమ్మా. చెల్లెమ్మా, వద్దని చెప్పు చెల్లెమ్మా. నోర్మోయ్. కొట్టద్దన్నయ్య. అయ్యో, అయ్యో, కొట్టదు. అయ్యో, నన్ను కొట్టద్దన్నయ్య. అయ్యో, అమ్మా. నన్ను కొట్టద్దన్నయ్య. అయ్యో, కొట్టద్దన్నయ్య. అయ్యో, కొట్టదు, 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 నన్ను కొట్టదు. కొట్టద్దన్నయ్య. 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 అయ్యో, కొట్టదు. అయ్యో, అమ్మా. కొట్టద్దన్నయ్య. 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 అయ్యో, కొట్టదు. అయ్యో, అమ్మా. కొట్టద్దన్నయ్య. అయ్యో, కొట్టదు. కొట్టద్దన్నయ్య. అయ్యో, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. వద్దు, వద్దు, నన్ను కొట్టద్దు. కొట్టద్దన్నయ్య, కొట్టద్దన్నయ్య.
బావగారండి, నేను వేలుముద్ర వేస్తానండి. కొట్టొద్దన్నయ్య. నేను వేలుముద్ర వేస్తాను. జానకిని కొట్టొద్దు. కొట్టొద్దు జానకిని. నేను వేలుముద్ర వేస్తాను. ఏమండి, వద్దండి, వాటి మీద వేలు ముద్రలు వేయొద్దు. ఏ జానకి, ఎన్ని దెబ్బలు తిన్నా నీకు బుద్ధి రాలేదా? నన్నెంత కొట్టినా పర్వాలేదండి, మీరు మాత్రం వాళ్ళు చెప్పింది వినకండి. ఏంటే నీ ధైర్యం? మీరు మాత్రం జానకిని కొట్టొద్దు. నేను వేలుముద్ర వేస్తాను.